శశి థరూర్ గారు పనామా వెళ్లారు గ్లోబల్ అవుట్రీచ్ ఆపరేషన్ సింధూర్ గ్లోబల్ అవుట్రీచ్ ప్రోగ్రామ్ కింద. అయితే అక్కడ క్లియర్ గా చెప్పారు, పాకిస్తాన్ ఇంకొకసారి భారతదేశం జోలికి టెర్రరిజం అని చెప్పి వస్తే మాత్రం తుక్కు తుక్కు చేస్తాము. మొన్న జస్ట్ మేము ఒక టచ్ ఇస్తేనే ఇట్లా అయింది దాని పరిస్థితి. పాకిస్తాన్ యాక్చువల్లీ చెప్పాలంటే మొన్న కాళ్ళు చేతులు లేని పరిస్థితి అయిపోయింది. ఎందుకంటే ఆర్మీ బేస్లు పోయినాయి, ఎయిర్ బేస్లు పోయినాయి, అన్ని పోయినాయి. కానీ భారతదేశానికి వార్ అనేది వద్దు. భారతదేశం ఈజ్ లివింగ్ ఇట్స్ ఓన్. మమ్మల్ని వదిలేసి శశి థరూర్ గారు చెప్పారు, మమ్మల్ని వదిలేసి అంటే మేము మా బతుకు మేము బతుకుతాం, మేము డెవలప్ అవుతాం, మేము మా కంట్రీ బాగు కోసం చూసుకుంటాం, మా ప్రజల బాగు కోసం చూసుకుంటాము. టెర్రరిజం అని చెప్తూ మా జోలికి ఎందుకు వస్తున్నారు అని చెప్పి క్లియర్ గా చెప్పారు. యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ వాళ్ళు కూడా చెప్పారు, టెర్రరిజం అనే టెర్రరిస్టులు కాదు తీసుకురావాల్సింది, టెర్రరిస్టులతో పాటు టెర్రరిజం కి ఫండ్ చేస్తున్న వాళ్ళకు కూడా శిక్ష పడాలి అని శశి థరూర్ గారు ఇది కూడా అన్నారు. మనందరికి తెలిసి ఎవరు దానికి ఫండింగ్ ఇస్తున్నారో, పాకిస్తాన్ డీప్ స్టేట్ అనేది దానికి ఫండింగ్ ఇస్తుంది, దానికి కూడా శిక్ష పడాలి అని చెప్పి. అయితే క్లియర్ గా పనామా వేదికగా అలాగే ప్రపంచ దేశాల వేదికగా చెప్తున్నారు, ఇంకొకసారి భారతదేశం జోలికి వస్తే పాకిస్తాన్ కానీ ఏ దేశంకైనా కానీ టెర్రరిజం అని చెప్పి వస్తే మాత్రం చుక్కలు కనిపించబోతున్నాయని క్లియర్ గా చెప్పారు. సో దట్ ఇది అన్ని దేశాలకు కూడా రాయబారం అని చెప్పి ఎగేసుకుంటా వస్తున్నాయి కదా, వాళ్ళకు కూడా చెప్పినట్టు ఎందుకు నువ్వు మళ్ళా వస్తున్నట్టు క్లియర్ గా చెప్తున్నారు. బయలెటరల్ గానే చేసుకుంటే ఎవరు రావద్దు, ఏ గొట్టంగాడు వద్దని చెప్పి. అయితే దిస్ ఈస్ అ వెరీ స్ట్రాటజిక్ మూవ్ బై ఇండియా. ఈ గ్లోబల్ అవుట్రీచ్ ప్రోగ్రామ్ అనేది అన్ని దేశాలకు వెళ్తున్నారు. టెర్రరిజం చేస్తున్న దేశాలకు కూడా కొన్ని ఖతర్కు కూడా వెళ్ళారు. అదే ఒక రకంగా ఫైనాన్షియల్ హబ్. అది కూడా అంటే అన్నిటికీ వార్నింగ్స్, ఒక రకంగా ఫ్రెండ్షిప్ అన్ని జరుగుతున్నాయి దీంట్లో. దిస్ ఈస్ అ వెరీ గుడ్ స్ట్రాటజిక్ మూవ్.